నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అప్డేట్ కోసము ఎదురు చూస్తున్న మన మెగా ఫ్యాన్స్కి విశ్వంభరకు సంబంధించి అక్టోబర్లో సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పినా కూడా బాబీతో చేయబోతున్న సినిమా ముందు రిలీజ్ అవుతుంది అంటూ కొన్ని వార్తలు మన సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మరి విశ్వంభర ఆలస్యం కాబోతుందా? బాబీ సినిమా ఆల్మోస్ట్ ఆల్ సగం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మరి కొంత పార్ట్ బాబీ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాడు అనేది కూడా మనం చూస్తున్నాం. మరి ఏది ముందు ఏది తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్. ఈగర్లీ ఎంత వెయిట్ చేస్తున్నామో, విశ్వంభర అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. టెక్నికల్ ఐఫిస్ట్ ఇవ్వాలి అనేసని మీకోసమే చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం అనేసని వింటుంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే బాబీ డైరెక్ట్ చేస్తున్న సినిమానే ముందు రాబోతుంది, విశ్వంభర ఇంకా ఆలస్యం అవుతుంది అన్న ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మరి అక్టోబర్కి మేకర్స్ రివీల్ చేశారు. మరి అక్టోబర్ 16 విశ్వంభర విడుదల అవుతోంది అన్నది 100% వాస్తవం. విశ్వంభర విడుదలయ్యి విశ్వంభర విజయదశమి వేడుకల సందర్భంగా విడుదలై కని విని ఎరుగని ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఎవ్వరూ అంటే మనం గతంలో కూడా ఒకసారి నేను చెప్పా, విశ్వంభర మీద విశ్వంభరకున్న ప్లస్ విశ్వంభరకున్న మైనస్ రెండు ఏంటంటే ఆ సినిమా మీద అంచనాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకంత ఒడిదుడుకులకు లోనవుతుంది. అసలు అంచనాలు లేకపోవడం వల్ల లోపలికి వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబ ప్రేక్షకులు ఎవరైతే కుటుంబాలకు తరలొచ్చిన వాళ్ళు మాత్రం కనుల విందైనటువంటి ఒక దృశ్యకావ్యాన్ని చూసిన అనుభూతి ఖచ్చితంగా విశ్వంభర అందించబోతోంది. ఇది సత్యం. అక్టోబర్ 16 విశ్వంభర విడుదల. ఆ తర్వాతే మీకు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ గారి సినిమా, ఆ తర్వాతే ఉంటుంది చిరంజీవి గారి సినిమా. ఎందుకంటే పొల్లాచిలో మొన్నే చిరంజీవి గారు ఫస్ట్ షెడ్యూల్ ఎంటర్ అయ్యారు, పూర్తి చేసుకుని వచ్చారు. హైదరాబాద్లో రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి షూటింగ్లో ఆయన సజావుగా పాల్గొంటున్నారు. కాబట్టి బాబీ స్పీడ్కి ఇదే ముందు వస్తుందేమో, విశ్వంభర ఆలస్యం అవుతుందేమో అంటూ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. మూవీ టీం కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో అక్టోబర్ 16 ఎట్టి పరిస్థితుల్లో విడుదలవుతుంది. బాబీ సినిమా సంక్రాంతికి ఉంటుందని అనుకోవచ్చు మనం. అంటే మిగతా సినిమాలు మిగతా ఉండొచ్చుని అనుకుందాం. మీరు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలల కాలం ఉంది కాబట్టి సంక్రాంతికి బరిలో ఉండే అవకాశాలు ఉండొచ్చు అని అనుకుందాం. ఇంకా ఇప్పటికీ వాళ్ళు ఏం తెలియజేయలేదు. అంటే బాబీ స్పీడ్కి అయితే అక్టోబర్ బిఫోరే బ్లడీ బెంచ్ మార్క్ రాబోతోంది. ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి ఎందుకంటే టెక్నికల్గా చూసుకున్నా అట్లాగే అమ్మాయి అనీశ్వర రాజేష్ చేస్తోంది, అట్లాగే మోహన్ లాల్ గారు ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషిస్తారన్నది ఒక వార్త వచ్చింది. మోహన్ లాల్ గారు చేస్తున్నారా, లేకపోతే మోహన్ లాల్ గారు చిరంజీవి గారి హీరో, మోహన్ లాల్ గారు విలన్ అన్నది ఒకటి వచ్చింది. లేదు కాదు, చిరంజీవి గారు మోహన్ లాల్ గారు ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారు. అనశ్వర రాజేష్ చిరంజీవి గారి కుమార్తెగా చేస్తుంది. ఇట్లా ఇప్పటి వరకు వచ్చినటువంటి విషయాలు వెలుపలికి. కాబట్టి ఏంటంటే సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చిదిద్దేటటువంటి పనిలో బాబీ ఉన్నాడు. మీరు వాల్తేరు వీరయ్య ఏంటంటే చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గించాడు బాబీ. సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి చిరంజీవి గారు రవితేజ్ గారు దాంట్లో ఒక దశలో రవితేజ్ గారి సన్నివేశాలు, రవితేజ్ గారి స్క్రీన్ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అట్లా కాకుండా అప్పుడు అది ఆ విమర్శలు వచ్చాయి తన మీద. సినిమా హిట్ అయిపోయినప్పటికీ సినిమా సాంగ్స్ కానీ చిరంజీవి గారి పాత్ర కానీ అవన్నీ ప్రేక్షకులకి చేరువైపోయినప్పటికీ ఆ విమర్శలు అయితే వచ్చాయి. ఇప్పుడు అభిమానుల వైపు నుంచి ఆ విమర్శలు వచ్చాయి. వాటిని ఇప్పుడు అధిగమించి మరీ ముఖ్యంగా సాంకేతికంగా అత్యున్నతంగా ఉండాలి. ఒకటి, మనశంకర వరప్రసాద్లో ఉన్న ఏవైతే పేయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ పేయింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా పేయింగ్ ఎలిమెంట్స్తో పాటు కమర్షియల్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్లో చూపించాలనేటటువంటి ఒక ప్రయత్నంలో చాలా కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాడు బాబీ. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా టేక్స్ టైం అనమాట. ప్రీ ప్రొడక్షన్కి ఎంత పని చేశారో తెలియదు, ప్రొడక్షన్లో ఉంది, పోస్ట్ ప్రొడక్షన్కి టైం తీసుకుంటుంది. కాబట్టి విశ్వంభర పూర్తయి విశ్వంభర ఫీవర్ ఇంకా ప్రేక్షకుల్ని వదలనటువంటి పరిస్థితుల్లో మీకు ఈ సినిమా విడుదల కావచ్చు అని అనుకోవచ్చు. మరేంటి అసలు బ్లడీ బెంచ్ మార్క్ చిరు లీక్స్ ఏం బయటికి రావట్లేదు. అలా ఉండాలండి, అలా ఉంటేనే దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే ప్రమోషన్లో చాలా క్లియర్గా ఆయన చెప్తాం నువ్వు అవుతామా ఏంటి రెడీగా ఉండండి అనేసి చిరు గారు అన్నారు. బట్ ఇప్పటి వరకు ఏం బ్లడీ బెంచ్ మార్క్ స్టోరీ లైన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్నది కానీ ఓన్లీ షూటింగ్ లొకేషన్ స్పాట్స్
జరుగుతున్న ఈ గ్లిమ్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు కానీ లైన్ ఇది అన్నది ఎక్కడ బయటికి రాకుండా చాలా అది జాగ్రత్త మంచిదే, పడుతున్నారు. అది మంచిది. అంటే అంచనాలు పెరిగిపోతాయండి. వచ్చిన కొద్దీ ఏంటంటే అంచనాలు ఎక్కువైపోయి, ఇప్పుడు బిగ్ బాస్ సినిమా ఉంది, బిగ్ బాస్ సినిమా టైటిల్తో విపరీతంగా అంచనాలు పెంచుకుని ఓకే అప్పుడు విపరీతంగా అంచనాలు, ఆడియోలో మామ సాంగు, తర్వాత టైటిల్ సాంగు, ఇవన్నీ ఏంటంటే విపరీతంగా అంచనాలు పెరిగిపోయి, మరీ ముఖ్యంగా టైటిల్. దాని అట్లాగే టైటిల్కి తగినట్టే పబ్లిసిటీ డిజైన్స్, వాల్ పోస్టర్స్ అవన్నీ బాపినెడి గారు రిలీజ్ చేయించి లోపలికి వెళ్ళేతో టైటిల్స్ కూడా, టైటిల్ కార్డ్స్ పడుతుంటే కూడా సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని కూర్చుని ఆ తర్వాత ఉస్సూరు అనిపించినటువంటి పరిస్థితులు ఇప్పటికీ గుర్తున్నాయి. 1995 జూన్ 15. ఓకే కాబట్టి ఏంటంటే చేద్దాం, దాని మీద నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్టింగ్ వీడియో చేయాలని ఉంది. ఆ రేంజ్లో ఇచ్చేస్తే ఎందుకు ఫ్లాప్ అయింది సినిమా అనేసి అని. సరే మొత్తానికి అయితే విశ్వంబర అయితే అక్టోబర్ ఫిక్స్. అక్టోబర్ 16 విడుదల. విజయదశమి వేడుకల సందర్భంగా, విజయదశమి సందర్భంగా, శుభ సందర్భంగా విడుదలై ఖచ్చితంగా విశ్వంబర ఘన విజయాన్ని సాధిస్తుంది. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలకు మించి ఆ సినిమా ఉండబోతోంది. మీరు రాసి పెట్టుకోవచ్చు, వెయిటింగ్ దానికోసం. ఎందుకంటే మీరు హిలేరియస్ ఎంటర్టైన్మెంటు, కామెడీ ఏదైతే ఉందో అట్లాగే మీకు ఇది ఫార్ములా 44 అనేది ఇంటర్వెల్ వరకు తీసుకువెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకొక లోకంలోకి, ఇంకొక ప్రపంచంలోకి మిమ్మల్ని దర్శకుడు మల్లిడి వశిష్ఠ తీసుకువెళ్తున్నాడు. ఆ ప్రపంచాన్ని సినిమాటోగ్రాఫర్ అయినటువంటి చోటా కే నాయుడు గారు, కళాదర్శకులు మరియు సాంకేతిక నిపుణులు ఎవరైతే విఎఫ్ఎక్స్ టీం ఉన్నారో వాళ్ళందరూ సహాయ సహకారాలతో చోటా కే నాయుడు గారు ఆ ప్రపంచాన్ని ఆవిష్కరించారు. చిరంజీవి గారు 125-130% చిరంజీవి గారు ఎఫర్ట్ పెట్టి, ఎందుకంటే ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా చిరంజీవి గారు చేశారు. ఎందుకంటే జగదేకుడు అతిలోక సుందరి తర్వాత ఏంటంటే ఫాంటసీ సినిమా చిరంజీవి గారు చేయకపోవటం అది మీకు ఈ సినిమాకి కనీ వినేరుగని ప్రస్తుతం. ఎందుకంటే మల్లిడి వశిష్ఠ అని అతను వెరీ ఇంటెలిజెంట్ అండి. అతను మెయిన్ పాయింట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. వై? బికాస్ ఎందుకు చెప్తున్నాను అతను వెరీ ఇంటెలిజెంట్ అంటున్నానంటే, నందమూరి కళ్యాణరామ్ యొక్క పొటెన్షియాలిటీ ఇది అని అతను పోర్ట్రేట్ చేసిన విధానం బింబిసారాలో. అట్లాంటిది అతనికి చిరంజీవి గారు దొరికితే, మెగాస్టార్ చిరంజీవి గారు దొరికితే అతను ఏ స్థాయిలో వినియోగించుకుంటాడన్నది నేను ఊహించగలుగుతా ఉన్నా. అతను ఎక్కడ ఇంటెలిజెంట్ అని అన్నానంటే, 35 ఏళ్ల క్రితం చిరంజీవి గారు ఫ్యాంటసీ సినిమా చేశారు, తిరిగి ఆయన ఫ్యాంటసీ సినిమా చేయలేదు. ఆయన ఫ్యాంటసీ సినిమా ఇప్పుడున్నటువంటి ఈ తరంలో ఉన్నటువంటి పిల్ల జల్ల అందరూ, ముసలి అందరూ పడుచు అందరూ రావాలి థియేటర్ కంటే ఏం చేయాలని ఆలోచించి చేసినటువంటి సినిమా. అందరి హోప్ అయితే వశిష్ఠ గారి మీదనే. ఖచ్చితంగా చిరంజీవి గారిని ఏ రేంజ్లో యూటిలైజ్ చేసుకున్నారు, ఎంత అద్భుతంగా ఆయన్ని చూపించారు అన్న దాని మీద. ఎందుకంటే రామరామ పాటలో చిరంజీవి గారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఎంటైర్ మూవీలో ఆయన ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించుకున్నారు అనేది ఆల్మోస్ట్ మీరు అన్నట్టు కళ్యాణ్ రామ్ గారిని ఎంత అద్భుతంగా చూపించారు, స్టోరీ లైన్ని ఎంత అద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్లారు అని. అలాంటి వ్యక్తి చేతిలో సినిమా పడింది కాబట్టి కొంత అవునన్న కన్నా డైరెక్టర్ గారి మీద హోప్స్. ఖచ్చితంగా హిట్ అవ్వాలనే కోరుకుందాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.